ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్. అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం, అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు. మొత్తం ఉత్తరాంధ్రని ఇద్దరికి అప్పగిచ్చాడు. మొదటి వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి, రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరు పడి ఒక పంది కుక్కల్లాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఎవరన్నా పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. మన కార్యకర్తలు ఎదురు తిరిగితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు, రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్. ఇప్పటికీ దాని వెనకాల ఎవరున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? లేదు. ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులన్నా ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. సర్వకోట జులుమూరులో 1200 ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది. ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు 50 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం. శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది. సిసి రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని, అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు. అంతెందుకు, పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ప్రసాదరావు గారు, కిషన్ దాస్ గారు. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఒక పని జరిగిందా? ఒక రోడ్ వేశారా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఒక ఇల్లన్న కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది, అసమర్థుడు ఈ అధర్మాన్ని.
అందరూ ఓపిక పట్టండి. 2 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం. ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం. గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇంకా లుక్కలామ కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా శ్రీముఖ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నర్సన్నపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కార్యకర్తలందరూ ఆలోచించాలా. ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. అన్ని రకాలుగా మనం వేధించారు. కానీ మనం తగ్గేదే లేదు. నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు. ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3132 కిలోమీటర్లు నేను నడిచి